నమస్తే అండి. స్వాగతం, సుస్వాగతం. సువర్చల బ్లాగ్స్. మేము మోహన్ టూర్ ట్రావెల్ వారి తరపున వన్ డే టూర్‌కి బయలుదేరాము. ఇదే మా బస్ అండి. మేము బయలుదేరేసరికి రాత్రి 11:30 అయింది. తెల్లవారుజామున 5:30కి గిద్దలూరు చేరుకున్నాము. అక్కడ రూమ్స్ తీసుకొని అందరం ఫ్రెషప్ అయ్యి మొదటిసారిగా మేము దర్శించుకున్న శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం. అత్యంత పురాతనమైన దక్షిణ కాశీగా పేరొందిన గుడి ఈ గుడి. ఈ శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి గుడి సిద్ధులచే కాశీ గంగా జలంతో సేవించబడినది. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చేతులతో పూజింపబడి సాక్షాత్ దక్షిణామూర్తిగా పేరొందిని నల్లమల్ల అటవీ ప్రాంతం గుండా సగిలేరు వాగు నదీ తీరమున వెలసిన మహిమాన్యమైన ప్రాచీన స్వయంభు ఈ దేవాలయము. పాతాళనందు వెలిసిన ఏకైక నాగేశ్వర స్వామి క్షేత్రం. అమ్మవారి ప్రాకార మండపం 1150 సంవత్సరముల ముందు పైబడి నేటికి చెక్కు చెదరని శిలా సంపద ఈ ఆలయ ప్రత్యేకం. మహాశివరాత్రి రోజున కార్తీక పౌర్ణమి నాడు స్వామివారి గర్భాలయం ఉపరితలంపై వచ్చే నీటి బిందువులతో దేవతల చేత స్వామివారికి అభిషేకం ప్రత్యేకం. ఈ దృశ్యం మనము చూడటం అనేది పూర్వజన్మ ఫలం. ఇక్కడ శివలింగమూర్తికి శక్తి అనంతం. ఇక్కడ కేతుగ్రహారాధన, అశ్వత్థ నారాయణ కాలసర్పదోష నివారణ చేసి శీఘ్ర సంతాన ఫలం పొందవచ్చునని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ గర్భగుడి నుండి కాశీ వరకు సొరంగ మార్గం ఉండేది అని పూర్వీకులు చెప్పేవాళ్ళు. ఇక్కడ ఉన్న ఈ వేప చెట్టుకి ప్రదక్షిణలు చేయటం వలన పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుందని ప్రగాఢ విశ్వాసం. సిద్ధులచే ఆచరింపబడి సిద్ధలూరుగా పూర్వనామధేయం వాడుక భాష యందు సిద్ధలూరు కాస్త గిద్దలూరుగా మారింది. అక్కడ మేము అందరం కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని అక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించి అక్కడ మా టూర్ వాళ్ళందరం కూడా నిలబడి కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు తీసుకున్నామండి. అక్కడ నుంచి తర్వాత బయలుదేరి శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానానికి బయలుదేరాము. తర్వాత శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి టెంపుల్కి చేరుకున్నాము. అక్కడికి మేము చేరుకునేసరికి ఉదయం 9 అయింది. అక్కడ టూర్ ఓనర్ మోహన్ గారు మమ్మల్ని కింద కొండ గృహలో ఉన్న లక్ష్మీ అమ్మవారిని ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని రమ్మన్నారు. కొండ గృహలో ఉన్న లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడానికి అక్కడికి వెళ్ళాము. అక్కడ అమ్మవారి దగ్గర తేనెటీగలు ఎగురుతూ కనిపించాయి. వాటి విశేషం ఏమిటి అని అడగగా వాళ్ళు ఎవరైనా మైలుతో ఉన్నవాళ్ళు ఆ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తే ఆ తేనెటీగలు కుడతాయి అని అక్కడ ప్రతీక. తర్వాత మహాలక్ష్మి అమ్మవారి ఎదురుగుండా ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాము. అమ్మ ఎంతో అందంగా దర్శనమిచ్చారు. తర్వాత టిఫిన్లు కాఫీలు ముగించుకొని ఇంకా కొండపైకి నడక స్టార్ట్ చేశాము. ఈ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి గుడి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జెల్లిహీరి పుల్లల చెరువు గ్రామంనకు 8 కిలోమీటర్ల దూరంలో నల్లమల భీకారణ్యంలో ప్రకృతి సోయగాల నడుమ ఎత్తైన కొండల మధ్య గుండ్లకమ్మ నదీ తీరములో ఈ నెమలిగుండ్ల రంగనాయక స్వామి క్షేత్రం వెలసి ఉంది. గుండ్ల బ్రహ్మేశ్వరంలో పుట్టి మహేశ్వరునిచే వరము పొంది నెమలి ముఖ ఆకారం గల మయూరుడనే మహర్షిచే త్రవ్వబడిన గుండం కాబట్టి ఈ గుండమునకు నెమలిగుండం అని. ఈ గుండమును కట్టెదుట మయూర మహర్షి కోరిక మేరకే స్వయంభువై పూజింపబడిన కారణంగా ఆ దేవునికి శ్రీ నెమలిగుండ్ల రంగనాయకుడు అనే పేరు వచ్చింది. ఈ గుండంలో స్నానం చేసి ఆ తడి బట్టలతోనే దర్శనానికి వెళ్ళి అనేక రకమైన కోరికలు కోరుకుంటూ ఉంటారు. శ్రీ రంగనాయకుడు మహిమాన్వితుడు, ఆపద మొక్కులు తీర్చే ఆదినారాయణుడు.
భక్తుల పాలిట కోరికలు తీర్చే కొంగు బంగారమై శ్రీరంగం కొండపై వెలిసినాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. పచ్చని చెట్లతో పరవళ్ళు త్రాకే గుండ్లకమ్మ అందాల్ని ఆస్వాదించాలన్నా, శ్రీరంగని సేవించాలన్నా శ్రీరంగ క్షేత్రాన్ని దర్శించండి. స్వామివారి సేవలో పునీతులై వారి కటాక్షానికి పాత్రలు కండి. మేము కూడా ఈ నెమలగుండంలో స్నానం చేసి దర్శనానికి బయలుదేరామండి. ఈ నెమలగుండంలో స్నానం చేసి తడి బట్టలతోటే దేవుడి దర్శనానికి వెళ్ళి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇలా చేయడం వల్ల ఏమేమి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇలా చేయడం వల్ల ఏంటి? పొంగల్ తీసుకుపోతున్నాము, పూలదండ, కొబ్బరికాయ. మేము ఏదో మా బాబు పిల్లలందరూ బాగుండాలని పేరు మీద 1,100 నుండి లేచి దర్శనం చేసుకోవడానికి పోతున్నాము. ఎవరి నుంచి వచ్చారండి? ఖమ్మం నుంచి దండుగ పోలము, దండుగ రంగారెడ్డి మా భర్త. ఖమ్మం నుంచి వచ్చాము. ఖమ్మం నుంచి. మీకు ఎలా తెలుస్తుందండి? మా ఇంటి దేవుడే, మా గణపతి మా ఇంటి దేవుడే. మా పిల్లలందరూ ఆ పేర్లే, మేము ఎప్పుడు ఆయన తెలిసేది. మీ ఇంటిలో వేస్తే ఆడవాళ్ళము అన్ని తీసుకుంటాం. ఇలా ప్రతి సంవత్సరం వస్తారా మీరు? ఇప్పుడు 11వ వారం రావడం కదా, వారం వారం వస్తారా? లాస్ట్ వారం పొంగల్ వండాలనుకున్నా. ఇలా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారండి. ఈ గుడి శనివారం మాత్రమే తెరవబడుతుంది. ప్రతి నెల 2వ శనివారం దేవునికి కళ్యాణం జరుగుతుంది. ఉగాది వెళ్ళిన తర్వాత పౌర్ణమి శుద్ధ విద్య నాడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత మాకు భోజనాలు అవన్నీ కూడా ముగించుకొని టెంపుల్ ఆఫ్ స్టెప్స్కి బయలుదేరామండి. తర్వాత మేము నంద్యాల జిల్లాలో గడివేముల మండలం బిలాకల గూడూరులో JSW బాలాజీ సిమెంట్ వాళ్ళు కట్టించిన టెంపుల్ ఆఫ్ స్టెప్స్కి రావడం జరిగింది. సున్నపురాయి తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గి ఎండిపోయిన భూముల్లో మళ్ళీ పంటలు పండించేలా చేశారు. గుడి చుట్టూ కోనేరు కట్టారు. దాని కెపాసిటీ 13,70,000. అక్కడి నీటిని అక్కడే స్టోర్ చేయడం వలన భూముల్లో తేమ పెరిగి పంటలు పండటానికి వీలుగా తయారైంది. ఈ టెంపుల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చూస్తే 50 ఫీట్ హైట్, 150 పొడవు, 80 ఫీట్ వెడల్పు 10,000 ఎకరాల భూముల్లో కట్టారు. గోపురంను 48 స్టెప్స్తో కట్టారు. లోతుగా ఉన్న ప్లేస్లో కోనేరు కట్టి ఎత్తుగా ఉన్న ప్లేస్లోనే గుడిని కట్టారు. తవ్వకాల వల్ల వేస్ట్ అయిన నీటిని కోనేరులోకి మళ్లించి ఆ నీటిని పొలాలకి పైపుల ద్వారా పంపిస్తారు. దీనివల్ల ఒకప్పుడు బీడు భూముల్లో ఉన్న భూములు ఇప్పుడు పచ్చటి పంట పొలాలుగా మారాయి. తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి ఇక్కడ బాలాజీగా దర్శనమిస్తాడు. మేమందరం కూడా ఈ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ని అంతా తిరిగి చూసాము. చాలా బాగుంది. వాతావరణం చల్లగా చాలా ప్రశాంతంగా అనిపించింది. బాలాజీని దర్శనం చేసుకున్నాము. అక్కడ నుండి మహానందికి బయలుదేరాము. మహానందికి చేరుకునేసరికి రాత్రి 9 అయ్యింది. అప్పటికి అక్కడ వర్షం పడుతూ ఉంది. నేను మహానందికి రావటం ఇదే ఫస్ట్ టైము. 50 రూపాయల టికెట్ కొనుక్కొని దర్శనానికి వచ్చాము. గుడి లోపల కోనేరులు ఉన్నాయండి. గర్భగుడిలో దేవుడు పుట్ట రూపంలో నీళ్ళల్లో దర్శనమిచ్చాడు. ఆ నీరే కోనేరులోకి వస్తుంది. నీళ్లు చాలా తేటగా ఉన్నాయి. మా టూర్ వాళ్ళల్లో కొంతమంది ఆ కోనేరులో స్నానాలు చేశారు. గుడి చాలా బాగుంది. మేము దర్శనానికి చేసుకొని బస్సు దగ్గరకు వచ్చాము. భోజనాలు ముగించుకొని బయలుదేరి మరుసటి రోజున నెల్లూరుకి చేరుకున్నామండి. నా టూర్ ట్రిప్ చాలా బాగా జరిగింది. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.